నెల్లూరు నగరంలో టౌన్ హాల్లో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వీఆర్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తమిళనాడులో ప్రముఖ విశ్వవిద్యాలయం సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ అందజేసింది. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి ఆయన్ను ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కె మురళీమోహన్ రాజు, ఎస్వీఆర్ పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. డాక్టరేట్ సంపాదించిన నాకు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సన్మానం చేయడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. పోతే ఈ అవార్డు అందుకునేదానికి నాకు నిత్యం అందుబాటులో ఉన్న మా స్టాఫ్ మొత్తం, అలాగే మా ప్రిన్సిపాల్ గారు, మా కుటుంబ సభ్యులు అందరూ నాకు చేయూతని బట్టి ఈరోజు ఈ సహకారం బట్టి నేను ఈ డాక్టరేట్ పొందడానికి అర్హుడయ్యాను. పోతే ఈరోజు ఈ టౌన్ హాల్లో మన పినాకిని తెలుగు మురళీమోహన్ ద్వారా సన్మానం చేయడం జరిగింది. జీవితంలో మనిషి ఎదగాలంటే తనలో నేతృత్వం ఉండాలి. అంటే నేతృత్వం అంటే ఎదుటి సమాజాన్ని మనం చూడగలగాలి. ఈ మెరుగైన సమాజంలో ఎన్నో అవధులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవా మార్గం ఎంచుకోండి. మనకి ఎంత సంపాదించమన్నది కాదు, ఎంత సేవ చేసామనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు సేవ చేయాలని తపన ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయడం అందరికీ వల్ల కాదు, అది కొందరికి మాత్రం ఆ దేవుడు ఇస్తాడు. పోతే అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో పుట్టినందుకు ఏదైనా గట్టి పని చేయాలి, పుట్టబోయేవారు మన పేరు చెప్పుకోవాలి అనే నినాదంతో నేను ముందుకు సాగిన వాడిని. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఎదుటి వారికి సహాయం చేయాలని తలంపుతో నేను ఈరోజు ఈ సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎదిగాను. అలాగే మా స్కూల్ స్థాపించి 25 సంవత్సరాల్లో మాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు స్టాఫ్ ఈరోజు మా ముందుండి మమ్మల్ని నడిపించబట్టి నేను ఈ సమాజాన్ని ఇంత సేవ చేయగలిగాను. వీళ్ళందరూ లేకపోతే నేను లేను. ఎందుకంటే ఒక విద్యాసంస్థ స్థాపించడం కాదు, దాన్ని నడిపించే ఒక వ్యక్తి కావాలి. అందువల్ల మా ఫ్యామిలీ మొత్తం, అలాగే ప్రిన్సిపాల్ గారు, మా ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ, అలాగే ఈ స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈ విజయానికి వాళ్ళందరూ కూడా సహకారాలు అందించారు కాబట్టి నేను ఈరోజు ఈ గమ్యాన్ని చేరుకోగలిగాను. అందరి శ్రీనివాస్ గారు డాక్టరేట్ పొందడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన పండుగ లాంటి రోజు. ఈరోజు వారిని టౌన్ హాల్లో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అభినందించడం, అలానే వారు మొదటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నందువలన వారికి ఇంతటి గుర్తింపు రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం. వారితో పాటు మా స్టాఫ్, అలానే వారితోటి ఎప్పుడు వెన్నంటి ఉండే వారి స్నేహితులు, మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారికి తోడుంటూ వారి యొక్క అడుగుజాడల్లో అందరూ నడుస్తూ ఉంటారని